ఎవరన్ని కుట్రలు చేసినా కడిగిన ముత్యంలా కవిత బయటకు రావడం సంతోషకరమని ఎమ్మెల్సీ ఎల్ రమణ అన్నారు. రాజకీయ కుట్రలతోనే కవితను అన్యాయంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. కవితపై ఎలాంటి ఆరోపణలు రుజువు కాలేదన్నారు ఎమ్మెల్సీ రమణ. నిర్బంధించి ఎమ్మెల్సీ కవితమ్మను దాదాపు 6 నెలలుగా జైల్లో ఉంచినా కానీ న్యాయ పోరాటం ద్వారా ఈరోజు సుప్రీంకోర్టులో బెయిల్ లభించడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఈరోజు జరిగినటువంటి బెయిల్ ద్వారా కేవలం కవితమ్మకే కాదు, తెలంగాణ మహిళా లోకానికే అదొక ఆనందదాయకమైన విషయం. రాజకీయ ప్రేరిత కేసు ద్వారా నిర్బంధింపబడి దాదాపు 5 నెలల్లో జీవితం ఉన్నా కానీ ఎంతో మనోధైర్యంగా, గత వారం మేము జైల్లో ఉన్న గతలో కలిసినప్పుడు ధైర్యంగా ఉంటూ మరింత ధైర్యం చెప్పినటువంటి ధీరావనిత రాబోయే కాలంలో న్యాయ పోరాటం ద్వారా కడిగిన ముత్యంలా బయటకొస్తుందని చెప్పని మనస్ఫూర్తిగా భావిస్తున్నా.